ఓకే. అందరికీ నమస్కారం అండి. డిప్లొమా ఇన్ యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్సీ కోర్సులో మనం ఇప్పుడు పేపర్ 5లో యూనిట్ 3 టాపిక్ మనం చూడబోతున్నాం. యోగా థెరపీ ఫర్ క్రానిక్ డిసీజెస్, ఎసిడోసిస్, ఆస్మా, డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఒబిసిటీ, బ్యాక్ పెయిన్. వీటికి సంబంధించినటువంటి టాపిక్స్ మనం ఇవాళ చూడబోతున్నాం. ముందు ఇంట్రడక్షన్ పార్ట్లో యోగా అనగానేమి, యోగాకి బాడీలో ఉన్న డిసీజెస్ని తగ్గించడానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమి అనే పాయింట్స్ మనం చూడబోతున్నాం. మరి యోగా అంటే మనకు తెలుసు, ఇది ఒక సైన్సు. జీవితాన్ని, మానవ జీవితాన్ని అనగా శారీరక జీవితాన్ని, మానసిక జీవితాన్ని, అలాగే ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కటి ప్రభావితం చేసి ఉన్నత స్థితికి నడిపించేటటువంటిదే యోగము అని మనకి తెలియచేస్తూ ఉన్నారు. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, మానవుడు సంఘజీవి. ఎంతమందితోనో అతను వ్యవహారాలు నడుపుతూ ఉంటాడు. ఆ క్రమంలో కొన్ని ఎమోషన్స్కి గురవుతూ ఉంటాడు. ఒకవేళ ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉంటే నో ప్రాబ్లం, అదే బ్యాలెన్స్ తప్పితే అనేక రకాల ప్రాబ్లమ్స్. వాటినే మనం సైకోసొమాటిక్ డిసీజెస్ అని కూడా అనొచ్చు. అంటే మనిషి ఆలోచించే విధానం బట్టే ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆలోచనే మనిషి మీద ఎక్కువగా ప్రభావితం చూపించడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి యోగా అనేది నేటి కాలంలో చాలా అవసరం. ఇది మన సెన్సెస్ని, మన మైండ్ని, మన మేధస్సుని బ్యాలెన్స్డ్గా ఉంచడంలో క్రియాశీలక పాత్ర పోషించడం జరుగుతూ ఉంటుంది. అది యోగా అనేది పంచ ప్రాణాలని, పంచకోశాలని చక్కగా బ్యాలెన్స్గా, కుదురుగా ఉండేలాగా చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అయితే ఆధునిక కాలంలో మనం చూసినట్లయితే యోగా వాసిష్టాతో సహా ఆధునిక కాలంలో వచ్చేటటువంటి రోగాలన్నిటికీ కారణం మనోమయ కోశంలో ఉన్నటువంటి రుగ్మతే ప్రధానమైనటువంటి కారణం. అంటే మనసులో ఉన్న ఎమోషన్సే ప్రధానమైనటువంటి ప్రభావితం చూపిస్తూ ఉంటుంది అని. అలాగే దీని యొక్క ప్రభావం స్లోగా ప్రాణాయామం ప్రాణమయ కోశం మీద పడి అది యొక్క బ్రీతింగ్ యొక్క బ్యాలెన్స్ని గతి తప్పేలాగా చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనోమయ కోశ లెవెల్లోనే ట్రీట్మెంట్ ఇవ్వాలి అని చెబుతూ ఉంటారు. దానికి తోడుగా మరి ప్రాణమయ కోశ లెవెల్లో కూడా తగు చర్యలు తీసుకుంటే చక్కగా మనం సమస్యల్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుంది అనేది మరి నిపుణులు చెప్పేటటువంటి విధానం అన్నమాట. మరి ఇవాళ మనం కొన్ని డిసీజెస్కి సంబంధించి, మనం బాడీలో ఉన్నటువంటి రుగ్మతలకు సంబంధించి ఎలా ఎటువంటి డిసీజెస్ సాధారణంగా నేటి కాలంలో వస్తున్నాయి, వాటి గల కారణాలేంటి, వాటి గల పరిష్కారాలేంటి, యోగా మెథడ్స్ ఏంటి అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. మనకు ఆయుర్వేదంలో కూడా చెబుతూ ఉంటారు త్రిదోషాలు అని, వాత, పిత్త, కఫ అని. వాటిని కనుక ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటే మనిషి శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఒకవేళ అవి బ్యాలెన్స్ తప్పితే కనుక అనేక రకాల హెల్త్ ఇష్యూస్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉన్న రుగ్మతల్ని కంట్రోల్ చేయటానికి మరి యోగ ప్రక్రియలు అనగా ప్రాణాయామాలు, ఆసనాలు, ముద్రలు, బంధాలు, క్రియాలు, వాటి సహాయంతో మనం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేటటువంటి ప్రయత్నం మనం చేస్తూ ఉంటున్నామని తెలియచేస్తూ, ముందుగా డైజెషన్ డిజార్డర్స్ అంటే ఏంటి, వాటిని మనం యోగాతో ఎలా పరిష్కరించుకోవచ్చు అనేటటువంటి పాయింట్ మనం చూస్తూ ఉన్నాం. మరి డైజెషన్ అనేటటువంటి ప్రాబ్లము ఈ మధ్య తరచుగా వింటూ ఉన్నాం. ఈ డైజెషన్ సిస్టమ్ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే నోటి నుంచి ప్రారంభమవుతుంది, విసర్జన ద్వారం దాకా వెళుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మనం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా ఆహారాన్ని తీసుకోవాలి. నమిలి ఆహారం తీసుకుంటే సమస్య ఉండదు. ఈ డైజెషన్ డిజార్డర్స్కి కారణాలు అనేక రకాలు ఉన్నాయి. అవే మానసిక రుగ్మతలు అనేటువంటి ఉద్వేగము, టెన్షను, కోపము ఇలాంటివి. వీటితో పాటుగా మరి స్మోకింగ్ హ్యాబిట్స్ కానీ, డ్రింకింగ్ హ్యాబిట్స్ కానీ, ఇవి కూడా డైజెషన్ మీద ఎక్కువగా ప్రభావితం చూపించేందుకు అవకాశం ఉంటుంది అని చెబుతూ ఉన్నారు.
అసలుకి డైజెషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది మన బాడీలో అంటే, మనం బాగా నమిలి తీసుకునేటటువంటి ఆహారం గొంతు ద్వారా పొట్టలోకి వెళ్తుంది. పొట్టలో అది గ్లూకోజ్గా తయారవటం జరుగుతుంది, డైజెస్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి చిన్న ప్రేగులోకి ఎంటర్ అవుతుంది. చిన్న ప్రేగులోకి వెళ్ళిన తర్వాత అది ముందుకి నెట్టబడుతూ ఉంటుంది. అలా 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 నెట్టబడుతూ అలా క్రమంగా నెట్టబడుతూ ఈ చిన్న ప్రేగు యొక్క గోడలు పదార్థాన్ని అబ్జర్వ్ చేసుకొని శరీరానికి పంపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక అలా 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 ఇంకా ముందుకెళ్ళి పెద్ద ప్రేగులోకి పదార్థం ఎంటర్ అవుతుంది. ఈ చిన్న ప్రేగు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మిగిలిపోయినటువంటి వ్యర్థం ఏదైతే ఉందో అది పెద్ద ప్రేగు ద్వారా బయటికి పంపించటం జరుగుతుంది. ఇది యాక్చువల్గా మనం చూసేటటువంటి సిస్టమ్ అన్నమాట. అయితే ఈ చిన్న ప్రేగులోకి ఎప్పుడైతే ఇది ఎంటర్ అయిందో అప్పుడు ఈ కొన్ని రకాల మనకి ఇవి ఉన్నాయి కదా, ఏది ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ కూడా దాంట్లోకి ఎంటర్ అయ్యి దాంట్లో ఉన్నటువంటి మోతాదుని నియంత్రింప చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే, మనం అనుకున్న రీతిలో గనక పదార్థం ముందుకు వెళితే పర్వాలా, అలా కాకుండా అది అరుగుదలలో అంటే కొంతమంది ఏం చేస్తూ ఉన్నారంటే డైటింగ్ అనే నెపంతో ఆహారం తీసుకోకపోవటం కానీ, ఎక్కువ కాలం పాటు ఆహారం తీసుకోకుండా అట్లాగే ఉపవాసాలు చేయటం వల్ల కానీ, లేక మానసిక ఒత్తిళ్ల వల్ల కానీ, లేకపోతే ఎప్పుడు ఆహారం తీసుకోవటం వల్ల కానీ కొన్ని రకాల డైజెస్టివ్ డిజార్డర్స్ అనేది రావటం, ఎసిడిటీ అనేది బాగా డెవలప్ అవటం, అరుగుదల సమస్య అనేది ఆ వ్యక్తికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం చూసేవి హైపర్ ఎసిడిటీ అనేటటువంటి కాన్సెప్టు. మరి ఇది సాధారణంగా దేనివల్ల వస్తుంది అంటే, విపరీతమైన ఎమోషనల్గా ఆలోచించడం వల్ల, స్మోకింగు, ఆల్కహాలు, తినేటటువంటి పదార్థంలో కారం ఎక్కువగా వాడటం, పెయిన్ కిల్లర్స్ వాడటం అనేది ఒక కారణం అవుతూ ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఆహారం తీసుకునేటప్పుడు గనక ప్రాపర్గా గనక తీసుకోకపోతే, అంటే ఒక సిస్టమేటిక్గా కనుక ఆహారం తీసుకోకుండా పైన చెప్పినటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగు, ఆల్కహాలు, అలాగే పదే పదే చిన్న విషయానికి కూడా పెయిన్ కిల్లర్స్ వాడటాలు, వీటి వల్ల ఏమవుతుంది అంటే ఆ లోపల ఉండేటటువంటి పొట్ట భాగానికి గోడలాగా ఉండేటటువంటి వ్యవస్థ, అంటే వివిధ రకాల యాసిడ్స్ని బాడీలో అరుగుదలకు అవసరమైనటువంటి యాసిడ్స్ని రిలీజ్ చేసే వ్యవస్థ దెబ్బతింటం అనేది జరుగుతూ ఉంటుంది. అది మాత్రమే కాకుండా మనం తిన్న తర్వాత గొంతులో నుంచి క్రమంగా పొట్టలోకి వెళ్ళటానికి ఈసోఫాగస్ అనేటటువంటి ఒక నాళం ఉంటుందన్నమాట. అది గొంతులో నుంచి కిందకి వెళ్ళటమే కానీ మళ్ళీ పొట్టలో నుంచి బయటికి రాకుండా ఆ సిస్టమ్ అనేది జాగ్రత్తగా వాల్వ్స్ ఉంటాయి అక్కడ. కానీ ఎప్పుడైతే ఆహారాన్ని అస్తవ్యస్తంగా తీసుకోవటం, ఆ చుట్టూ ఉండేటటువంటి గోడలు పలచబడటం, వాటితో పాటుగా ఇందాక మనం చెప్పినట్టు ఈసోఫాగస్కి సంబంధించిన వాల్వ్స్ కూడా దెబ్బతింటం వల్ల తిన్న పదార్థం పదే పదే గొంతులోకి అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అది మనం ఎక్కువగా నైట్ పూట గొంతులోకి రావటం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. దీన్ని ఏమంటారంటే గ్యాస్ట్రో ఎసోఫాగస్ రిఫ్లెక్స్ అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. ఇది ఒక రకమైనటువంటి డైజెస్టివ్ ప్రాబ్లం అని చెప్పవచ్చు. అలాగే ఇంకొక రకమైనటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఇట్లా పల్చబడి గొంతులో నుంచి వాల్వ్స్ వీక్ అయి గొంతులో రావటం అనేది హైపర్ ఎసిడిటీ అయితే పెప్టిక్ అల్సర్స్ కూడా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. పెప్టిక్ అల్సర్స్ అంటే ఈ గోడ ఏదైతే ఉంటుందో, పొట్టకి సంబంధించినటువంటి గోడ ఏదైతే ఉంటుందో, ఉపవాసం ఉండటం వల్ల హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి ఆ రిలీజ్ అయినటువంటి యాసిడ్ ఆ పొట్టకి సంబంధించిన గోడను దెబ్బతీసి చాలా పలచబడేలాగా చేయటం, అలాగే ఆ పలచబడి వీక్ అయిపోయి అక్కడ చిన్న చిన్న పుళ్ళు మాదిరిగా వచ్చేలాగా చేయటం అనేది జరుగుతూ ఉంది. ఆ పొట్ట భాగంలో లోపల వచ్చేటటువంటి పుళ్ళనే మనం ఏమంటామంటే అల్సర్స్ అని పిలుస్తాం. దానివల్ల కడుపులో మంట కానీ, రకరకాల పెయిన్స్ కానీ,
అరుగుదల సక్రమంగా జరగకపోవటం వల్ల కానీ ఇది జరుగుతూ ఉంటుందన్నమాట. అదే హెచ్సిఎల్ లోపలికి వెళ్ళిన తర్వాత పదార్థాన్ని అరగదీస్తే పదార్థం ఉంటే అది అరగదీస్తుంది. ఒకవేళ కనుక పొట్టలో పదార్థం లేకుండా ఫాస్టింగ్ కనుక చేస్తూ ఉంటే ఆ రిలీజ్ అయ్యేటటువంటి హెచ్సిఎల్ పొట్ట గోడల్ని గాయపరిచి ఆ పెప్టిక్ అల్సర్స్ మాదిరిగా వచ్చేలాగా చేయటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి దీనికి మనం తగు పరిష్కారాలు మనకి కనిపెట్టి వాటిని ఇంప్లిమెంట్ ప్రాపర్గా మనం చేయకపోతే రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. మరి వీటిలో ఏమంటున్నారు, డైట్లో ప్రాపర్గా మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. కొన్ని క్రియలు ఆసనాలు చేసి ఆ ప్రాబ్లం ఏదైతే డైజెస్టివ్ డిజార్డర్స్ ఉన్నాయో వాటిని మనం ఓవర్కమ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటున్నారనమాట. ముందు సాత్విక ఆహారం తీసుకోవటం, అంటే ఎసిడిటీకి ఆస్కారం ఇవ్వనటువంటి మసాలా దినుసులు ఎక్కువగా లేనటువంటి పదార్థం తీసుకోవటం చాలా చాలా అవసరం అనమాట. అలాగే దౌతి క్రియ, అంటే వామిటింగ్ చేసుకున్నట్టుగా వస్త్రదౌతి, వామన దౌతి ఇలా చేసుకుని కడుపులో ఉన్న కఫాన్ని బయటికి నెట్టివేయటం. తర్వాత నవ్వులి, అగ్నిసార, అంటే ఈ రెండు ఏం చేస్తాయి అంటే డైజెషన్ బాగా పెంచేస్తాయి అన్నమాట. తర్వాత శంఖ ప్రక్షాళన ద్వారా పెద్ద ప్రేగులో ఏమన్నా వ్యర్థం ఉంటే కనుక బయటికి పంపించేటటువంటి విధానం. ఇవి కొన్ని క్రియలు మనం చేస్తున్నాం. ఇక తర్వాత నాడీశుద్ధి ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ మనసుని చల్లబరుస్తుంది. ఓకే, మనసుని చల్లబరుస్తుంది. మనసుని జీవితంలో నియమబద్ధంగా నడిపించడం కోసం అష్టాంగ యోగంలో ఉన్నటువంటి యమా నియమా గనక ప్రాపర్గా ఆచరించుకుంటే మనిషి జీవితం ప్రాపర్గా మౌల్డ్ అవుతుంది. మంచి ఆలోచనలతో జీవితం ముందుకెళ్తుంది. అక్కడ టెన్షన్స్ ఉండే అవకాశం ఉండదు. కాబట్టి అల్సర్స్ ఎట్లాంటి రుగ్మతలు వస్తాయి అనేటటువంటి ఛాన్సే ఉండదు. కాబట్టి అట్లా మనం సాత్విక ఆహారం తీసుకోవటం, కొన్ని రకాల క్రియలు చేసుకోవటం, ప్రాణాయామాలు చేసుకోవటం, మనసుని ఎప్పుడు యమనియమాల ఆచరణలో మౌల్డ్ చేసుకోవటం వల్ల ఆ వ్యక్తి ఇట్లాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ నుంచి దూరంగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనేది మనం అక్కడ చూస్తూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ది ఆస్మాకి సంబంధించినటువంటి యోగిక్ మేనేజ్మెంట్. ఆస్మాకి సంబంధించి చూడబోతున్నాం. మనం పీల్చేటటువంటి గాలి మనకు ముక్కు ద్వారా, గొంతు ద్వారా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడి నుంచి క్రమంగా బ్లడ్లో కలిసి కణాల దాకా నరనరానికి కణకణానికి చేరటం జరుగుతూ ఉంటుంది. అక్కడ ఈ ఆక్సిజన్ని సెల్స్ అబ్జర్వ్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేసి మళ్ళీ ఊపిరితిత్తులకి, తద్వారా మనకి బయటికి ముక్కు ద్వారా బయటికి పంపించడం అనేటటువంటి ఒక ప్రక్రియ అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని రెస్పిరేటరీ సిస్టమ్ అని అంటాం అన్నమాట. దీంట్లో ఏ మాత్రం డ్యామేజ్ వచ్చినా శ్వాసకోశ సమస్యలు ఎదురవటం జరుగుతూ ఉంటుంది. అంటే మనం పీల్చే గాలిలో కనుక కొన్ని రకాల కెమికల్స్ కనుక ఉంటే, టాక్సిన్స్ కనుక ఉంటే అక్కడ లోపల ఎక్కువగా మ్యూకస్ అనేది ఫామ్ అయ్యి మనం శ్వాస పీల్చేటప్పుడు వదిలేటప్పుడు అనేక రకాల శబ్దాలు రావటమే కాకుండా ఛాతీ భాగంలో విపరీతమైనటువంటి పెయిన్ అనేది రావటం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ అసలుకి ఈ ఆస్మా అనేటటువంటి సమస్య ఎందుకు వస్తుంది? అది ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య కదా అని అనుకుంటాం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆత్మీయులు దూరం అవటం, పేరెంట్స్ దూరం అవటం, చాలా దగ్గరగా ఉండే పేరెంట్స్ దూరం అవటం, అవకాశాలు ఆకస్మికంగా కోల్పోవటం, తినే ఆహార పదార్థాల్లో ఎక్కువగా కెమికల్స్ ఉండటం, అలాగే బాగా డస్ట్ ఉన్నటువంటి పదార్థాన్ని ఆహారంగా తీసుకోవటం, అలాగే కెమికల్స్ ఉన్నటువంటి చోట ఎక్కువగా ఉండటం, ఆ కెమికల్ యొక్క వాయువు ఊపిరితిత్తుల ద్వారా లోపల ఎల్బులైస్ అంటారు, చిన్న చిన్న గాలి గదులు ఉంటాయి, వాటిల్లోకి చేరటం. అలాగే బాగా తేమ ఉన్నటువంటి ఏరియాలో కనుక ఉండి ఆ తేమ వాయువుని పీల్చినప్పుడు ఆ తేమ ఊపిరితిత్తుల్లోకి చేరటం. ఆ తేమ ఉండి క్రమంగా ఏమవుతుంది అంటే లోపల ఇన్ఫెక్షన్ని పెంచటం. ఇది ఆస్మాకి దారితీయటం జరుగుతూ ఉంటుంది. అంటే ఇన్ఫెక్షన్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. మనం తీసుకునేటటువంటి కంటిన్యూస్ మెడిసిన్ కానీ, పర్ఫ్యూమ్స్ కానీ, డస్ట్ కానీ,
ఇంటి చుట్టూ పదే పదే మనం పెయింట్స్ ఎక్కువ కలర్స్ వాడటం వల్ల, కెమికల్స్ పీల్చటం వల్ల కానీ, ఆకస్మికంగా ఆత్మీయులు దూరం అవటం కానీ, సడన్గా జీవితంలో ఏదో సంక్షోభం రావటం కానీ, ఇలాంటి ఉత్పన్నం అయితే అప్పుడు ఆస్మా అనేది తన యొక్క జీవితంలో ఆకస్మికంగా ఎదురవ్వటం జరుగుతూ ఉంటుంది. ఊపిరితిత్తుల సమస్య. దీనివల్ల ఏమవుతుందంటే ఊపిరితిత్తుల ఏరియాలో బాగా స్వెల్లింగ్ అనేది రావటం జరుగుతుంది. మరి ఏంటి సార్ దీనికి పరిష్కారం? కొంతమంది డొక్కలాగరేస్తూ ఉంటారు, రాత్రిపూట పిల్లి కూతలు వస్తూ ఉంటాయి, అలాగే శ్వాస తీసుకోవటం కూడా చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఇలా ఎన్నో రకాల సమస్యలను వాళ్ళు ఊపిరితిత్తులకు సంబంధించి జీవన్మరణ సమస్యలాగా ఎదుర్కోవటం జరుగుతూ ఉంటుంది. మరి ఇది యోగా పరంగా ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫస్ట్ అసలుకి మంచి వాతావరణంలో జీవించడాన్ని అనేది మనం ఆల్టర్నేటివ్గా ఆ ప్లేసే మారాలి ఫస్ట్. ఇంకా తర్వాత ఏవైనా మనం యోగిక్ ప్రక్రియలు మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇక ఆసనాలకు వచ్చేటైతే పార్శ్వకోణాసనం కానీ, సుప్త వజ్రాసనం కానీ, భుజంగాసనం కానీ, శలభాసనం కానీ, ధనురాసనం కానీ, ఊర్ధ్వ ధనురాసనం కానీ, ఇట్లాంటి కొన్ని ఆసనాలు ఊపిరితిత్తులో ఉన్న ఇన్ఫెక్షన్ బయటికి తోసేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక ప్రాణాయామంలో ముఖ్యంగా కుంభక ప్రాణాయామ అంటే లోపల రిటెన్షన్ అన్నమాట చేస్తే ఆ ఇన్ఫెక్షన్ అక్కడి నుంచి కదిలిపోతుంది. తర్వాత భస్త్రికా ప్రాణాయామ. ఈ భస్త్రికా ప్రాణాయామం వల్ల లోపల ఉండే ఇన్ఫెక్షన్ క్రమంగా బయటికి రిలీజ్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఈ మెడిటేషను ఇట్లాంటి చేయటం వల్ల ఏమవుతుంది, ఆ మెడిటేషన్ కూడా శ్రావ్యమైన సంగీతాన్ని పెట్టుకొని కనుక మనం మెడిటేషన్ చేస్తూ ఉంటే అప్పుడు మనసు యొక్క వేగం తగ్గుతుంది, నెమ్మదిస్తుంది, మనసు పరమ ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల ఇమ్యూనిటీ లెవెల్ బాగా డెవలప్ అవుతుంది. ఇక డైట్ కాడికి వచ్చినట్లయితే బాగా ఎక్కువగా స్వీట్స్ కానీ, డైరీ ప్రొడక్ట్స్ కానీ అవాయిడ్ చేయాలి. చల్లటి ప్రాంతాల్లో ఉండటాన్ని అవాయిడ్ చేయాలి. చుట్టూ పరిసరాలను పరిశుభ్రంగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండటం కనుక అలవాటు చేసుకుంటే ఈ ఆస్మా అనే సమస్య నుంచి బయటపడవచ్చు. ఇదేమీ జీవితకాల సమస్య కాదు. దాన్ని ఈజీగా మనం తగు చర్యలు తీసుకుంటే, మన లైఫ్ స్టైల్ మార్చుకుంటే వాటి నుంచి దూరంగా అవడానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ, అది రెండో టాపిక్. మనం ఆస్మా అనే టాపిక్ మనం కవర్ చేసుకున్నాం. ఇంకా మూడోది వచ్చేసి డయాబెటీస్. బ్లడ్లో గ్లూకోజ్ శాతం ఆకస్మికంగా పెరిగినా, మోతాదుకి మించి పెరిగినా అది చక్కెర వ్యాధికి దారితీస్తుంది, అనగా డయాబెటీస్కి దారితీస్తుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఉంటాయి. అవి పొట్టలోకి వెళ్ళిన తర్వాత ఒకానొక దశలో గ్లూకోజ్గా తయారవటం జరుగుతుంది. ఆ తీసుకున్న గ్లూకోజు మన పొట్టలో నుంచి, చిన్న ప్రేగులో నుంచి బ్లడ్లో కలవటం జరుగుతుంది. కలిసినప్పుడు ఆ బ్లడ్లో కలిసిన తర్వాత గ్లూకోజ్ ఎంత ఉండాలి బ్లడ్లో అంటే దానికి ఒక నిర్ణీత మోతాదు చెబుతున్నారు. ఆహారం తీసుకోక ముందు అయితే 90 నుంచి 110 ఉండాలి, తీసుకున్న తర్వాత అయితే 110 నుంచి 160-70 మధ్యలో ఉండాలి. అందుకంటే ఎక్కువ షుగర్ కంటెంట్ బ్లడ్లో ఉండకూడదు. మరి నేటి కాలంలో ఎక్కువ ఎందుకు ఉంటుందండి అంటే లోపల పదార్థం వెళ్తుంది కానీ వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ జామ్ లాగా అంతా ఆగిపోతుంది. కణాల్లో ఆల్రెడీ పదార్థం ఉంటుంది, అది కన్జ్యూమ్ అవటంలా. వ్యాయామం చేస్తుంటే కణాల్లో నుంచి ఎనర్జీ లాగా రూపాంతరం చెందేది. వ్యాయామం చేయకపోవటం వల్ల కణాల్లో పదార్థం అలాగే ఉంటుంది, బ్లడ్లో ఉన్న పదార్థం ఆ కణాలకి వెళ్లకుండా మధ్యలో ఆగిపోయి ఉంటుంది. తద్వారా బ్లడ్లో షుగర్ కంటెంట్ పెరిగిపోతూ ఉంది అనేది మనం సింపుల్గా చెప్పుకోవచ్చు. ఓకే, అయితే మరి ఎట్లాగే సార్ మరి దాన్ని కంట్రోల్ చేయటం? మనం బయట నుంచి ఏమన్నా మెడిసిన్ పంపించడమేనా, స్వతహాగా దానికంటూ ఏమన్నా పవర్ ఉంటుందా అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్ ఉత్పత్తి చేసి ఎప్పటికప్పుడు బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్ పెరగకుండా, అంటే మోతాదుకి మించి పెరగకుండా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అయితే మనం కనుక తరచూ స్వీట్స్ ఎక్కువ తీసుకోవటం, అలాగే వ్యాయామం తక్కువ చేయటం, తీసుకున్న పదార్థం ఎనర్జీగా మారటానికి చాలా టైం పట్టడం వల్ల ఇన్సులిన్ రిలీజ్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంటుంది. రోజు ఇన్సులిన్ రిలీజ్ కూడా చాలా చాలా ఎక్కువ చేయాల్సిన పరిస్థితి.
షుగర్ని కంట్రోల్ చేయడానికి. అలా మోతాదుకి మించి చేసి 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 చివరికి దాని యొక్క కెపాసిటీ తగ్గిపోయి అవసరమైన దానికంటే తగ్గించి చేస్తూ ఉంటుందన్నమాట. ఇది ప్యాంక్రియాస్ తక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి పరిష్కారం ఏంటి అని కనుక చూసినట్లయితే దానికి యోగిక్ మేనేజ్మెంట్లో కొన్ని ఆసనాలు, క్రియలు, ప్రాణాయామాలు, డైటు చెప్పారు. ఒకవేళ షుగర్ ఏముందలే అంటే అని కనుక వదిలేస్తే రకరకాల సమస్యలు, బీపీ వస్తుంది, కిడ్నీ ప్రాబ్లం వస్తుంది, స్కిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్లైండ్నెస్ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం, ఎన్నో ప్రాబ్లమ్స్ ఆ షుగర్ కంటెంట్ ఎక్కువగా పెరగటం వల్ల వచ్చే సమస్యలు అన్నమాట. ఓకే, అయితే అలా అని అసలు మనం ఏ ఆహార పదార్థం తీసుకుండా అట్లా ఉంటే లో షుగర్ వచ్చే అవకాశం కూడా ఉందా అంటే షుగరు మరీ తగ్గకూడదు, అలా అని మోతాదుకి మించి పెరగకూడదు, ఉండాల్సిన రీతిలో ఉండాలి. కార్బోహైడ్రేట్ బ్లడ్లో గ్లూకోజ్ రూపంలో. ఓకే, దానికి మనం ఏం చేయాలి అంటే పొట్టలో నుంచి బ్లడ్లోకి కలవటానికి లేటుగా ఉండేటటువంటి ముడి పదార్థాలు ఎక్కువగా తినాలి. ముడి బియ్యము అట్లా తింటే గబాలను అది డైజెస్ట్ కాదు, స్లోగా డైజెస్ట్ అవుతుంది, స్లోగా రక్తంలో కలుస్తుంది. అలాంటివి ఒకటి తీసుకోవాలి. ఒకటి. రెండు, ఆల్రెడీ బ్లడ్లో ఉన్నటువంటి పదార్థాన్ని అరిగించాలి అంటే కణాల్లో ఉన్నటువంటి ఎనర్జీని కరిగించాలి, దానికి తగు వ్యాయామం చేస్తూ ఉండాలి. రెండు. ఇక మూడు, ఆసన పరంగా మనకి ఆ ప్యాంక్రియాస్ ఎక్కువగా రిలీజ్ అవ్వడానికి ఉపయోగపడేలాగా కొన్ని రకాల ఆసనాలు చెప్తున్నారు. సూర్య నమస్కారాలు, పవనముక్తాసనం, సుప్త వజ్రాసనం, ఉష్ట్రాసనం, పశ్చిమోత్తాసనం. పొట్ట దగ్గర ఫోల్డింగ్స్ జరుగుతాయి, ప్యాంక్రియాస్ చక్కగా యాక్టివేట్ అవుతుంది, ఎక్కువగా ఇన్సులిన్ రిలీజ్ చేసే కెపాసిటీ పెరుగుతుంది. అలాగే వమనదౌతి, శంఖ ప్రక్షాళన, నౌలి. వమనదౌతి అంటే నోట్లో నుంచి ఆ వేళ్ళు పెట్టి కక్కేస్తూ ఉంటారు కదా, దానివల్ల ఏమవుతుంది అంటే కఫం పోతూ ఉంటుంది. తర్వాత వస్త్రదౌతి, వమనదౌతి, తర్వాత శంఖ ప్రక్షాళన అంటే మనకి ఎనిమా పద్ధతి అనమాట, పెద్ద ప్రేగును శుభ్రం చేయటం. నౌలీ క్రియ అంటే పొట్టం లోపలకు ఒత్తుకొని అక్కడ ఎక్కువగా లోపల ఈ ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేసేలాగా దాన్ని మనం మోటివేట్ చేస్తూ ఉన్నాం. ఇంకా తర్వాత ప్రాణాయామాలు ఏం చేస్తే బాగుంటుంది షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే ఉజ్జయి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, శీతకారి ప్రాణాయామం, అలాగే కుంభకాలు ఉండేటటువంటి ప్రాణాయామాలు. ఇలా చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే క్రమంగా ప్రాణశక్తి పెరిగి ఇమ్యూనిటీ లెవెల్ కూడా క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మరి ఆహార పదార్థానికి సంబంధించి డైట్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి, ప్రోటీన్ అంటే తగ్గించాలంటే జీరో కాదండి, అలాగే ప్రోటీన్ ఉండేటటువంటి పదార్థాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. డైరీ ప్రోడక్ట్స్ తగ్గించుకోవాలి. ఓకే, అలా తగ్గించుకుంటూ ఆయిల్స్ తగ్గించుకుంటూ తీసుకునే ఆహారం మోతాదు తగ్గించుకుంటూ తగిన వ్యాయామం చేస్తూ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది. షుగర్ అనేది అది వ్యాధి కాదండి, అది నార్మల్ లెవెల్ కంటే పెరుగుతుంది. మనం కనుక తగు వ్యాయామం చేస్తే నార్మల్లోకి వచ్చేస్తుంది. కొంతమంది అపోహ ఏంటంటే వచ్చిన తర్వాత అది పోదండి అనుకుంటూ ఉంటారు, ఇది పొరపాటు. దాన్ని నార్మల్లో ఉంచటమే చిన్నప్పటి నుంచి మన ప్యాంక్రియాస్ దాన్ని నార్మల్లో ఉంచింది. ఇప్పుడు మనం తగు వ్యాయామాల్లో నార్మల్లో ఉంచడంతో పాటు ప్యాంక్రియాస్ యొక్క కెపాసిటీ కూడా పెంచుకోవటం, డల్ అయిపోయినటువంటి ప్యాంక్రియాస్ కెపాసిటీ పెంచుకోవటం, దాన్ని యాక్టివేట్ చేయటం. ఓకే, దీంతోపాటు సైకోసొమాటిక్ డిసీజెస్లో డయాబెటీస్ ఒకటి. అంటే మనం ఆలోచించే విధానాన్ని బట్టే మనం ఈ రకాల సమస్యలకి కారణం అవుతూ ఉంటుంది 95%. కాబట్టి డయాబెటీస్ కానీ, బీపీ కానీ, కిడ్నీ కానీ, హార్ట్ కానీ ఇవన్నీ దెబ్బతింటున్నాయి అంటే ఆలోచించే విధానంలో ఎక్కువగా టెన్షన్ పడటం. దాన్ని ఓవర్కమ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే ఇక్కడ మనం ఆ ఇన్సులిన్కి సంబంధించి ప్రొడక్షన్ చేసుకోగలం, డయాబెటీస్ అనే సమస్యని క్రమంగా మనం దూరం చేసుకోగలం అని తెలియచేస్తూ ఇక నెక్స్ట్ బ్లడ్ ప్రెషర్. హార్ట్ ఆర్టరీస్ బ్లడ్లో ఆక్సిజన్ని బాడీలో కణకణానికి నరానికి పంపించటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. అయితే ఆ హార్ట్లో 4 గదులు ఉంటాయి.
ఆ నాలుగిట్లో ఫస్ట్ పై 2 గదుల్ని ఆర్టియాస్ అంటారు, లోయర్ కింద 2 గదుల్ని వెంట్రికల్స్ అంటారనమాట. సరే, ఈ బ్లడ్ ప్రెషర్ అనే సమస్య సాధారణంగా ఎందుకు వస్తుంది అంటే ఆలోచించేటటువంటి విధానం ప్రధానమైన కారణం, ఊబకాయం మరో కారణం. ఈ రెండింటి వల్ల బీపీ అనేది ఎక్కువగా వస్తుంది. అంటే ఆలోచించే విధానం, ఊబకాయం. ఈ ఆలోచించే విధానం అంటే పదే పదే టెన్షన్ పడటం, అంటే ఎదుటి వాళ్ళకి హాని జరగాలనే తపన పడటం, నాకు దక్కాల్సింది వాళ్ళకి దక్కిందే, వాళ్ళకి దక్కింది నాకు దక్కలేదే అనే ఫీల్ అవటం. ఇలాంటి కొన్ని కారణాల వల్ల బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది అంటే, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే, అయ్యా నీకు నార్మల్లో ఉందయ్యా బీపీ 120/80 అంటాడు. ఏందండి 120/80 ఏంటి, అది ఏమైనా క్యాలిక్యులేషనా అంటే కాదండి. ఇక్కడ సిస్టోలు డయాస్టోలు అనేది హార్ట్ మూమెంట్ ఉంటుంది. హార్ట్ మూమెంట్. సిస్టోల్ అంటే లోపలికి ముడుచుకోవటం, డయాస్టోల్ అంటే మామూలు పూర్వస్థితికి వచ్చేయటం. ఎప్పుడైనా హార్ట్ లోపలికి ముడుచుకునేటప్పుడు కొంచెం ప్రెషర్ ఎక్కువ ఉంటుంది, మామూలు పొజిషన్లోకి వచ్చినప్పుడు ప్రెషర్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ ముడుచుకున్న టైంలో కొట్టుద్ది అనమాట. బ్లడ్ ఎట్లా కొట్టుద్దంటే మన పాదంలో ఉండే గోరు దాకా బ్లడ్ వెళ్ళేలాగా అలా కొట్టుద్ది హార్ట్. పంప్ అంటారు, నీకు హార్ట్ పంపింగ్ అంటే ఆ 120 mmHg అంత వేగంగా కొడుతుంది. కాబట్టి సిస్టోల్ మీద ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనమాట. సిస్టోల్ అంటే లోపలికి ముడుచుకున్నప్పుడు హార్ట్లో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. అలాగే మరి డయాస్టోల్ అంటే మామూలు పూర్వ పొజిషన్లోకి రావటం, అట్లా ముడుచుకొని వదిలేయటం. అప్పుడు దాంట్లో కొంచెం ఉంటుంది ప్రెషరు, కానీ తక్కువ ప్రెషర్ ఉంటుంది. అంటే 80 mmHg అనేటటువంటి ప్రెషర్ మాత్రమే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ సిస్టోలు డయాస్టోలు 120/80 అనేది నార్మల్ అనుకున్నాం. అయితే అది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ఆలోచించేటటువంటి విధానం కూడా దాని మీద ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. లో బీపీ, హై బీపీ అంటారు చూడండి. లో బీపీ అంటే ఒకవేళ సిస్టోలు 100, డయాస్టోలు 60 అయింది అనుకోండి, అది లో బీపీ. లేదా సిస్టోలు 120 బదులుగా 140, డయాస్టోలు 80 బదులుగా 100కి వెళ్ళింది అనుకోండి, అది హై బీపీ. ఈ బీపీ ఏదైనా సమస్యనండి. హై బీపీ అయినా సమస్య, లో బీపీ అయినా సమస్య. బీపీయే కదా అని వదిలేసాం అనుకోండి, ఫస్ట్ హెడేక్ లాగా అనిపిస్తుంది, డల్నెస్ అనిపిస్తుంది, హార్ట్ ఫెయిల్యూర్ అంటది, హార్ట్ అటాక్ అంటది, దాని నుంచి బ్రెయిన్ అటాక్ అంటది, కంటి చూపు మందగేస్తుంది, ఓకే, కిడ్నీ ఫెయిల్యూర్ అవటం, ఆస్మా, ఎన్నో రకాల సమస్యలకి పరస్పరం ఆధారం అవుతూ ఉంటుంది బీపీ కనుక కంట్రోల్లో లేకపోతే. ఇంకా ఓవర్ వెయిట్ కూడా ఇంకో కారణం అవుతూ ఉంటుంది. ఒకవేళ కనుక బీపీ ఉంటే, వెయిట్ ఎక్కువగా ఉంటే కనుక లోపల ఈ కొవ్వు పదార్థం ఏం చేస్తుంది అంటే లోపల నిల్వలు ఉంచుతూ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. హార్ట్ దాన్ని దాటుకొని పదార్థాన్ని పంపు చేసేటప్పుడు కొంచెం అడ్డుపడతా ఉంటాయి లోపల ఉండే కొలెస్ట్రాల్. దీంతోపాటు పొల్యూషన్ కానీ, విపరీతమైనటువంటి ఎక్సర్సైజ్ చేయటం కానీ, ఎక్సర్సైజులు తక్కువ చేయటం కానీ, టొబాకో వాడటం వల్ల కానీ, ఇట్లా ఎన్నో సమస్యల వల్ల బీపీ అనేది విపరీతంగా పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది అని మహానుభావులు చెబుతూ ఉంటున్నారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? ట్రీట్మెంట్ సాధారణంగా ఏంటంటే మనకి యోగా టెస్ట్ ఏమున్నాయంటే, ఈ బీపీ అనేది స్ట్రెస్ బార్న్ డిసీజ్, అంటే ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి డిసీజు. ఇది మనోమయ కోశాల వల్ల ఉన్న డిస్టర్బెన్స్ వల్ల తద్వారా ప్రాణమయ అన్నమయ కోశాల్లో ఎఫెక్ట్ చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ? మనోమయ కోశ. ఎఫెక్ట్ ఎక్కడ? ప్రాణమయ కోశ, అన్నమయ కోశ. అంటే అన్నమయ కోశ అంటే శరీరం, ప్రాణమయ కోశ అంటే మనం పీల్చే గాలి వ్యవస్థ, మనోమయ కోశ అంటే మనస్సు. ఇట్లా పంచకోశాలు ఉంటాయి అనుకున్నాం కదండి. ఈ పంచకోశాల్లో ఫస్ట్ది అన్నమయ కోశ అంటే శరీరం, ప్రాణమయ కోశ అంటే మనం పీల్చే గాలి లోపల స్ప్రెడ్ అవ్వటం, మనోమయ కోశ అంటే మనస్సు.
ఈ మనసులో ఆలోచన వల్ల టెన్షన్ పెరిగేసి అది మన శరీరం మీద, మనం పీల్చే గాలి మీద ఎక్కువగా ప్రభావితం చూపించడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి దీనికి పరిష్కారం అంటే దీనికి కొన్ని చెప్తున్నారు. సాత్విక ఆహారం తీసుకోవటం అనేది చాలా చాలా అవసరమని హఠయోగ ప్రదీపిక అనేటటువంటి పుస్తకంలో మహాత్మారామ తెలియజేశారు. ఈ హార్ట్కి సంబంధించి విపరీతమైన ఆసనాలు వేయకూడదండి. శవాసనం అద్భుతమైన ఆసనం. శవాసనం అదేంటి సార్ శవాసనం వల్ల? అవును, బీపీ తగ్గిపోతుంది, నార్మల్లోకి వస్తుంది. ఇంకా లేదంటే కొన్ని వేయగలుగుతున్నారంటే వజ్రాసనం వేయచ్చు, మత్స్యాసనం వేయచ్చు, భుజంగాసనం వేయచ్చు, త్రికోణాసనం వేయచ్చు. ఓకే, వక్రాసనం కూడా చేయగలిగితే వేయచ్చు. మరి ప్రాణాయామం ఏం చేయొచ్చు అండి అంటే శీతళీ ప్రాణాయామం 1, ఉజ్జయి ప్రాణాయామం 2, అనులోమ విలోమ ప్రాణాయామం 3. కుంభకాలు ఉండకూడదండి. కుంభక అంటే మళ్ళీ ప్రెషర్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఓకే, ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుంది అంటే హార్ట్ పంపింగ్ అనేది ప్రాపర్గా జరుగుతూ ఉంటుంది. అలాగే మనం తీసుకునేటటువంటి పదార్థంలో కొలెస్ట్రాల్ లేకుండా చూసుకోవాలి. జంక్ ఫుడ్స్, అలాగే హైలీ కొలెస్ట్రాల్ ఉన్నటువంటి ఫుడ్స్ తీసుకుంటే మళ్ళీ కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి బ్లాకేజెస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవి కాకుండా చాలా సాత్వికమైనటువంటి ఈజీగా అరిగేటటువంటి ఆహారం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చేది ఛాన్స్ లేదు అంటున్నారు. కాబట్టి సైకోసొమాటిక్ డిసీజెస్లో ఒకటైనటువంటి ఈ హార్ట్ బీపీ, బ్లడ్ ప్రెషరు లేక హార్ట్కి సంబంధించి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉన్నటువంటి సిస్టమ్ని మనం ఓవర్కమ్ చేయాలి అంటే ముందుగా మానసిక ప్రశాంతత చూసుకోవాలి. 2, అమృతాసనం లాంటి కొన్ని ప్రక్రియలు చేస్తూ ఉండాలి. 3, ప్రాణాయామాలు సులభంగా చేయగలిగి చేస్తూ ఉండాలి. 4, తేలికపాటి ఆహారాన్ని, కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తూ తేలిగ్గా అరిగేటటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుంటూ ఉండాలి. తద్వారా మనం ఈ సమస్య నుంచి మనం బయటపడవేయటానికి అవకాశం అనేది ఉంటుంది. రాకుండా జాగ్రత్త పడటానికి కూడా అవకాశం ఉంటుందని తెలియచేస్తూ నెక్స్ట్ ఒబిసిటీ. సిటీ లైఫే ఒబిసిటీకి కారణమవుతుంది. అంటే అగ్రికల్చర్ ఎక్కువగా విలేజ్లో ఉంటుంది కాబట్టి అక్కడ వ్యాయామం సహజంగా జరుగుతూ ఉంటుంది. సిటీ లైఫ్లో మనం కూర్చున్న కుర్చీ నుంచి కదలము, కేవలం మానసికంగానే ఎక్కువ శ్రమ ఉంటుంది కాబట్టి బాడీలో ఎటువంటి కదలిక లేకపోవటం వల్ల తిన్న పదార్థంలో ఉన్న కార్బోహైడ్రేట్స్ ప్రాపర్గా కన్జ్యూమ్ కాకపోవటం వల్ల ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే అవి కొవ్వు రూపంలో నిల్వలు పెరిగిపోవటం జరుగుతూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి నేటి కాలంలో చూస్తూ ఉన్నాం కదండి. వ్యాయామాలు లేవు, తినే పదార్థం మోతాదు పెరుగుతూ ఉంది, హై కొలెస్ట్రాల్ ఫుడ్ తీసుకుంటూ ఉన్నాడు మనిషి. ఇది బాడీలో క్రమంగా ఫ్యాట్ కంటెంట్ పెరిగిపోయి ఓవర్ వెయిట్కి దారితీస్తుంది. ఈ ఓవర్ వెయిట్ వల్ల ఏంటి ప్రాబ్లమ్స్? అన్ని ప్రాబ్లమ్సే. ఏంటది? హార్ట్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, కిడ్నీ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం, డయాబెటిక్స్ ప్రాబ్లం కూడా అక్కడక్కడ చూస్తూ ఉన్నాం. మరి దీనికి పరిష్కారం ఏంటి సార్? లైఫ్ స్టైల్ మార్చుకోవటం, రోజు వాకింగ్ చేసేటటువంటి కనీసం ఒక 40 నిమిషాల పాటు వాకింగ్ చేస్తూ ఉండాలి. ఆ 40 అంటే పొద్దున 10 నిమిషాలు, మధ్యాహ్నం 10 నిమిషాలు, అట్లా కాదండి. ఆపకుండా ఒక 40 నిమిషాలు నడవగలిగినంత వేగంగా నడుస్తాం. అంటే మరీ పరిగెత్తినట్టు వద్దండి, సింపుల్గా నడవాలంటారు పెద్దలు. వాకింగ్ అనేది ఫస్ట్ ఆప్షన్. అంతకంటే ముందు మనం ఆహారాన్ని ఇంకా 2 గుప్పిళ్ళు తింటే కడుపు నిండుతుంది అనగానే ఆపేయాలి. అప్పుడు ఇది ఈజీగా అరుగుతుంది. 1, తక్కువ పదార్థం తీసుకోవటం, అలాగే వ్యాయామం చేయటం వల్ల మనకి అదనపు కొవ్వు అనేది యాడ్ అవ్వదు. మరి ఆల్రెడీ ఉన్న కొవ్వుని తగ్గించాలంటే ఏం చేయాలి? రోజు లైఫ్ స్టైల్ మనం చెప్పినట్టు వాకింగ్ చేస్తూ ఉండటం, ఈ ఆసనాలు వేయటం వల్ల కొవ్వు అనేది క్రమంగా కరగటం జరుగుతూ ఉంటుంది. మరి ఒబిసిటీకి సంబంధించినటువంటి పరిష్కారాల్లో మహానుభావులు చెబుతున్నటువంటి విషయాలు ఏంటంటే ఆసనాలు: త్రికోణాసనం, పార్శ్వకోణాసనం, వీరభద్రాసనం, వజ్రాసనం, సుప్త వజ్రాసనం,
పడుకొని బోర్లా పడుకొని భుజంగాసనం, బోర్లా పడుకొని శవాసనం, బోర్లా పడుకొని ధనురాసనం, అలాగే జాను శీర్షాసనం కూర్చొని, పశ్చిమోత్తాసనం కూర్చొని, అలా సర్వాంగాసనం వెల్లికలా పడుకొని, వక్రాసనం, అలా కొన్ని ఆసనాలు మనం గనక చేస్తూ ఉంటే క్రమంగా బాడీలో ఉండేటటువంటి టాక్సిన్స్ కదిలిపోవటం, కొవ్వు కరిగిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అగ్నిసార అనేది డైజెషన్ని పెంచేసి పొట్ట భాగం దగ్గర కొవ్వును కరిగిస్తూ ఉంటుంది. సూర్యభేదన ప్రాణాయామం బాడీలో హీట్ని పెంచి కొవ్వు కరిగిస్తూ ఉంటుంది. కపాలభాతి టాక్సిన్స్ని బయటికి పంపించేసి కొవ్వుని కరిగించటం జరుగుతుంది. అలాగే క్రియల్లో వమనదౌతి, వస్త్రదౌతి లోపల కఫాన్ని తగ్గించేసి అరుగుదలని చక్కగా జరిగేలా చూస్తూ ఉంటుంది. ఓకే, ఇలా మనం కొన్ని ప్రక్రియలు చేస్తూ వాకింగ్ సిస్టమ్ అనేది ఒకటి, అలాగే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్ తీసుకోవటం 2, ఆసనాలు ప్రాణాయామాలు కొన్ని క్రియలు చేయటం అనేది 3. ఓకే, తర్వాత తీసుకునే పదార్థాన్ని ఇంకా కొంచెం కడుపు నిండబోతుంది అనంగా తీసుకోవటం అనేది ఉత్తమమైన విధానం 4. అవకాశం ఉన్నవాళ్ళు ఆ మితాహారాన్ని సాయంత్రం 7 లోపు తీసుకొని తర్వాత ఏం తీసుకోకుండా ఉండటం అనేది ఒక గొప్ప ముందడుగు అంటారు మహానుభావులు. అలా గనక చేస్తూ ఉంటే ఈ ఒబిసిటీ అనేటటువంటి ప్రాబ్లంని మనం మన కుటుంబం నుంచి, మన సమాజం నుంచి, మన దేశం నుంచి పారద్రోలగలం అని తెలియచేస్తూ, ఈ ఒబిసిటీ అనేటటువంటి ప్రాబ్లంలో ఒక ప్రధానమైనటువంటి కారణం ఉప్పు, సాల్ట్ కంటెంట్ తగ్గాలి. సాల్ట్ కంటెంట్ విపరీతంగా వేసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే 1 గ్రాము సాల్ట్ 900 మిల్లీలీటర్ల నీటిని బాడీలో ఆపేస్తుంది. అంటే సాల్ట్కున్న శక్తి ఏంటంటే వాటర్ని వాటర్ నిలపటం, సోడియంకి ఉన్నటువంటి గుణం. కాబట్టి చూడండి, సాల్ట్ కంటెంట్ ఉండగానే బాడీలో సాల్ట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళకి ఊబకాయంలాగా కనపడుతుంది, నీరు లోపల ఉండిపోద్ది. అదే ఫాస్టింగ్ చేసినప్పుడు ఒక్క దెబ్బకి బాడీ తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే లోపల సోడియం నిల్వలు తగ్గటం వల్ల నీరంతా వెళ్ళిపోద్ది ఒకసారి. అలాగే పొటాషియం తీసుకున్న వాళ్ళకి, పొటాషియం రిచ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి కూడా ఎక్కువగా యూరినరీకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఎందుకు అట్లాంటి ప్రాబ్లం వస్తుంది అంటే పొటాషియం ఏం చేస్తుంది అంటే లోపల పదార్థాన్ని కణం నుంచి ఖాళీ చేయిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి పొటాషియం ఎక్కువ మోతాదులో రోజు శరీరానికి అందితే, మరీ ఎక్కువ కాదండి, ఒక మోతాదు ఎక్కువగా అందితే అప్పుడు ఏమవుతుంది అంటే బాడీలో ఉన్నటువంటి ఈ అదనపు నీరు లేకపోతే వ్యర్థాలన్నీ బయటికి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా డైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాల్ట్ కంటెంట్ తగ్గించుకోవటం, నూనె కంటెంట్ తగ్గించుకోవటం, మసాలా దినుసులు తగ్గించుకోవటం, ఆహారానికి పోటీగా కూర తీసుకోవటం. అంటే కూర ఎంతైతే తింటున్నామో అన్నం ఏదైతే ఉందో దానికి సగం తింటే సగానికి సగం మళ్ళీ కూరగాయ వేసుకొని కలుపుకొని తింటే అప్పుడు కార్బోహైడ్రేట్స్ మనం లోపలికి తగ్గించిన వాళ్ళం అవుతాం. శరీరం కూడా ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉంటుందని తెలియజేస్తూ, మరి వ్యాయామం చేయాలి, ఆసనాలు చేయాలి, నడక చేయాలి, ఆహారంలో మార్పులు తెచ్చుకోవాలి, తద్వారా శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలని మహానుభావులు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ, నెక్స్ట్ బ్యాక్ పెయిన్ టాపిక్. ఇదివరకు పూర్వకాలంలో ఎట్లా ఉండేదంటే ఒక 90 ఏళ్ళు 80 ఏళ్ళు ఆ టైం దాకా వృద్ధులు మామూలుగానే నడుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఆ టైంలో కర్ర పట్టుకొని నడవటం, స్లోగా వంగిపోవటం అనేది చూసేవాళ్ళు. 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు పొలం పనులకు వెళ్తూ ఉండేవాళ్ళు, నడువు నొప్పి అనే సమస్య ఉండేది కాదు. కానీ ఇప్పుడు తినేటటువంటి ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, మరి కదలకుండా ఎటువంటి వ్యాయామం లేకుండా ఉండే విధానం వల్ల కావచ్చు, ఆలోచించే విధానంలో విపరీతంగా స్ట్రెస్ గురవటం వల్ల కావచ్చు, బ్యాక్ పెయిన్ అనేది వయసుతో సంబంధం లేకుండా చూస్తూ ఉన్నాం మనం. మజిల్స్ కూడా చాలా వీక్ అయిపోవటం, దానివల్ల అక్కడక్కడ మరి పెయిన్స్ రావటం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. దీంట్లో ముఖ్యంగా మనం సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ, సయాటికా కానీ, లంబార్ రీజియన్లో అంటే మధ్య భాగంలో కొంచెం పెయిన్ కానీ అనేది తరచూ చూస్తూ ఉంటాం.
ఈ సర్వైకల్ స్పాండిలైటిస్ అనేది మెడ దగ్గర వచ్చేటటువంటి ప్రాబ్లం అనమాట. ఇది స్లోగా భుజాలు, చేతులు, అరిచేతులు దాకా వ్యాప్తి చెందుతూ ఉంటుంది ఆ నొప్పి. వాడు తల